ఆర్&ఆర్ ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని, తమ గ్రామాలను ఖాళీ చేసేందుకు కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. వెలగొండ ప్రాజెక్టు నిర్వాసితులు మాట్లాడుతూ తమకు అందాల్సిన ఆర్&ఆర్ ప్యాకేజీని తక్షణమే విడుదల చేయాలని, గ్రామాలను ఖాళీ చేసే విషయంలో తమకు 6 నెలలు గడువు ఇవ్వాలని కోరారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా ఆర్&ఆర్ ప్యాకేజీకి అర్హులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తమ సమస్యలను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై నిర్వాసితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై కలెక్టర్ల స్పష్టత ఇచ్చే వరకు కలెక్టరేట్ నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వాసితులు బైఠాయించడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిర్వాసితుల ఆందోళనకు సంఘీభావంగా వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కలెక్టర్ గారు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిర్వాసితులందరికీ తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. కలెక్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేదు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ, లేదు ఎమ్మెల్యేలు కానీ ఇళ్ళు లేకుండా మీరు రోడ్డు మీదకి వెళ్ళండి అంటే బతకగలరా అని మేము అడుగుతున్నాం. మీరు పరదాలు కట్టుకొని ఉండండి, చుట్టాలు ఇళ్ళకి వెళ్ళండి అంటే మీరు ఒకరోజు పరదా కట్టుకుని ఉంటే ఆ బతుకేమిటో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నిర్వాసితుల్ని మీరు వెళ్ళాలా లేదా అని చెప్పేసి చెప్తారు. మేము అడుగుతున్నది ఏమిటి అంటే 2013 చట్టం ఉంది. ఏం చెప్పింది ఈ చట్టం? నిర్వాసితులకి నష్టపరిహారం ఇచ్చాక 6 నెలల సమయం ఇవ్వాలా. ఇప్పటికీ 2,500 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా 4,500 మందికి ఇవ్వాలా. ఇంకొక 1,500 మంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా. గెజిట్లో మిస్ అయిన పేర్లు ఉన్నాయి 400, వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా. ఈ సంవత్సరం అర్ధంతరంగా నీళ్ళు వస్తున్నాయి వెళ్ళిపోమనే వాళ్ళకి గత సంవత్సరమే నష్టపరిహారం ఇచ్చి మీరు ఇళ్ళు కట్టుకొని వెళ్ళిపోండి అంటే ఈ పాటికి వెళ్ళేవాళ్ళు. రైతులు పంటలు వేసుకుని ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసుకోవద్దని వాళ్ళకి చెప్పలా. ఇళ్ళు నిర్మాణం కాలా. ఇంకొక గ్రామానికి ఇంకో 13 ఎకరాలు సేకరించాల్సింది. ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అంతేకాదు 2018 నుంచి 26 వరకు వాళ్ళకు ఉపాధి వేతనం లెక్కగట్టి ప్రతి కుటుంబానికి మరొక 6 లక్షలు అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక స్పెషల్ జీవో ఇచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి పెట్టాల్సిన అవసరం ఉంది. అందువలన డబ్బులు ఇవ్వండి. తక్షణం 18 ఏళ్లని ఎన్యూమరేట్ చేయండి, మిస్సింగ్ లిస్ట్ చేర్చండి, వీళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి పూనుకోండి అని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి అమ్మ మీరు ముఖ్యమంత్రి గారికి పంపిస్తామని గత నెల 6వ తేదీ చెప్పారు. ఇంతవరకు మీరు పంపించినట్లు మాకు తెలియదు, మీరు ఇప్పటికైనా పంపించండి అని వేడుకోవడానికి వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతసేపు ఎండలో కూర్చోబెట్టడం కూడా సవ్యం కాదని కలెక్టర్ గారు రావాలని వాళ్ళందరి తరఫున కూడా డిమాండ్ చేస్తూ నిర్వాసితుల సమస్యలను వెంటనే అందరికీ నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం ఇచ్చిన తర్వాత 6 నెలలలోపు ఖాళీ చేయించకూడదు.